నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో మైనర్ల మీద, చిన్న పిల్లల మీద ముఖ్యంగా అఘాయిత్యాలనేవి పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు వస్తున్నప్పటికీ కూడా, కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ కూడా, ఇవి వేగంగానే పెరుగుతూనే ఉన్నాయి. మృగాళ్ళు రెచ్చిపోతూనే ఉన్నారు. అయితే పోక్సో చట్టం దీని గురించి చాలా మంది వినే ఉంటారు. అయితే దీని గురించి పూర్తిగా ఎవరికీ తెలియదు. అంటే పోక్సో చట్టం ఇలాంటి కేసుల్లో పోక్సో చట్టం గురించి ప్రస్తావన వస్తూ ఉంటుంది. కానీ ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? దీని ద్వారా ఎలాంటి శిక్షలు వేయొచ్చు? ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ న్యాయవాది ముర్తుజ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. ఈ మధ్య కాలంలో చూసుకుంటే గనక ఈ మైనర్ల మీద అఘాయిత్యాలనేవి రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. రీసెంట్ గా మనం చూసుకున్న ఘటనలు అయితే 6 నెలల పసికందుపై కూడా అఘాయిత్యానికి పాల్పడ్డారు విజయనగరంలో. సో ఇలాంటివి పెరిగిపోతున్నప్పుడు చాలా మంది మీద పోక్సోలు నమోదు చేస్తూ ఉంటారు. అసలు పోక్సో చట్టం అంటే ఏంటి? ఏ విధంగా కేసులు అనేవి నమోదవుతూ ఉంటాయి? ముందండి ఈ పోక్సో చట్టం అన్నది దీనికి రావడానికి అసలు కారణం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా కూడా 1992లో యునైటెడ్ నేషన్స్లో అందరూ కూర్చున్నప్పుడు అక్కడ ఒక రెజల్యూషన్ పాస్ చేయడం జరిగిందండి. చైల్డ్స్ అంటే మనం తెలుగులో వింటూ ఉంటాం, నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పేసి. అందులో మహిళల పాత్ర చాలా ఇంపార్టెంట్. ఈ చిన్నపిల్లలది ఈ ప్రత్యేకంగా ఈ సెక్షువల్ అఫెన్సెస్ మీద ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా కేసులు నమోదవుతున్నాయి. దీని మీద ఆ దేశాలు కరెక్ట్ అయిన చట్టం, ఎందుకంటే ఇప్పుడున్న చట్టాలు లొసుగులు దాన్ని ఆసరాగా తీసుకొని అందరూ తప్పించుకుంటున్నారు. ఈ పిల్లల మీద జరిగే అక్రమాలు, ఆకృత్యాల మీద, మరీ ముఖ్యంగా ఈ సెక్షువల్ అబ్యూస్ కేసెస్లో ప్రత్యేకమైన చట్టం చేయాలని 92లోనే ఒక అంతర్జాతీయంగా రెజల్యూషన్ యునైటెడ్ నేషన్స్లో పాస్ చేయడం జరిగిందండి. దానికి సంబంధించి ఒక గ్రూప్ కూడా ఏర్పడింది, UNCRC అని చెప్పేసి, చైల్డ్స్ రైట్ మీద. దాన్ని బేస్ చేసుకుని మన ఇండియా గవర్నమెంట్ ఏం చేసిందంటే 2012వ సంవత్సరంలో పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్, అంటే పోక్సో దాని అర్థం POCSO అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్, దాన్ని తీసుకురావడం చెప్పింది. దాంట్లో ఏంటంటే 2 విషయాలండి మనం చూసుకోవాల్సింది. ఒకటి, చైల్డ్ విక్టిమ్, దానికి బాధ్యతల విక్టిమ్ అయిన తర్వాత కాకుండా విక్టిమ్ని ఎలా కాపాడాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, 2000 నుంచి ఎప్పుడైతే ఈ మీడియా సంస్కృతి ఇదంతా అందరికీ సోషల్ మీడియా అవగాహన ఎప్పుడైతే వచ్చిందో, ఈ పిల్లల్ని చాలా అసభ్యకరంగా చూపించడం కానీ ఇవన్నీ చేశారు. దానికి ఏం చేశారంటే, ముఖ్యంగా విక్టిమ్ అంటే నేరం అవ్వకుండా చేయడమే కాకుండా, నేరం జరిగిన తర్వాత కూడా విక్టిమ్ని ఎలా కాపాడాలి, సాక్షులు, కోర్టులు అన్నీ కూడా ముద్దాయిల మీద బేస్ అవుతాయి. ఈ ప్రత్యేక చట్టం వల్ల ఏంటంటే విక్టిమ్ని కూడా ఎలా కాపాడాలన్నది కూడా దీంట్లో తీసుకురావడం జరిగిందండి. కాబట్టి దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. నేరం చేసిన తర్వాత ముద్దాయికి శిక్షలు పడడం ఎలాగ ఉందో, అదేవిధంగా విక్టిమ్ని కాపాడడం కూడా చాలా ఇంపార్టెంట్ ఈ కేసులో. ఎందుకంటే ఆ పిల్ల మైనర్ కాబట్టి అండి దాని గురించి తీసుకుంటూ 2 భాగాలుగా, శిక్ష పడిన తర్వాత ముద్దాయి మీద ఎలా చర్యలు తీసుకోవాలన్నది ఒక భాగం, రెండోది విక్టిమ్ని ఎలా కాపాడాలి, ఆ అమ్మాయి మేజర్ అయ్యేదాకా ఆ అమ్మాయి బయటకు రాకుండా పేర్లు కానీ వివరాలు కానీ ఇవన్నీ కూడా క్రోడీకరించి ఈ చట్టం తీసుకురావడం జరిగిందండి. సార్, అంటే ఈ చట్టం నిజంగానే కఠినంగా అమలవుతుందంటారా? ఎందుకంటే రోజు రోజుకి ఈ కేసులు విపరీతంగా పెరిగిపోతూనే ఉన్నాయి. చాలా మంది బయట తిరుగుతూనే ఉన్నారు. సో అసలు ఇంకా ఏమైనా మార్పులు చేయాలంటారా? ఉన్న చట్టాలని కఠినతరం చేయాలంటారా దీనికి సంబంధించి? మనకి ఎప్పుడు రండి, క్రిమినల్ కేసుల్లో ఎప్పుడు కూడా రండి ఈ IPC మీద, అంటే ఇండియన్ పీనల్ కోడ్ మీద నడుస్తూ ఉంటుందండి. దాంట్లో ఉన్న లొసుగులు తీసుకొని ఈ తప్పించుకుంటున్నారని చెప్పేసి ఈ ప్రత్యేక చట్టం తీసుకురావడం జరిగింది. ఇందులో చాలా కూలంకషగా పెద్దలందరూ కూర్చుని కూడా న్యాయ సలహాదారుల వివరణ తీసుకొని చాలా కూలంకషగా ఇందులో యాక్ట్ని రూపొందించడం జరిగిందండి. ఇందులో ఏంటంటే శిక్ష, ఒకవేళ దాంట్లో 12 సెక్షన్లు ఉంటాయండి. అందులో ఏంటంటే మెయిన్గా ఏంటంటే శిక్ష ఖచ్చితంగా వీడు చేసాడు అని చెప్పేసి తీర్మానం అయితే కనుక కఠిన కారాగార శిక్ష జీవితాంతం. ఇప్పుడు అతను ఒక 20 ఏళ్ళ కుర్రాడు మైనర్ బాలికని ఏదైనా అఘాయిత్యం చేసాడని చెప్పి రుజువు అయితే కనుక అతను నెక్స్ట్ జీవితాంతం కూడా సెక్షన్ 6 ప్రకారం ఏంటంటే అతను ఉన్న జీవితం అంతా కూడా అతను కారాగారంలో కఠిన కారాగార శిక్ష అంటే రిగరస్ ఇంప్రిజ్మెంట్ అందులో ఇవ్వడం జరిగిందండి. కాబట్టి దీంట్లో ఉన్న శిక్షలు బియాండ్ ది రెగ్యులర్గా ఉన్న శిక్షల ద్వారా అవుతుంది. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మెయిన్ ఈ యాక్టులో మనం మీద కేసు పెడితే గనక మనం బుక్ అయితే మన లైఫ్ ఇంకా లేదు అన్నది ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. అది తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదండి. అది సమగ్రంగా ఏంటంటే మీ కౌన్సిలింగ్స్ జరగాలి. కాలేజెస్లో, స్కూల్ లెవెల్స్లోనే పిల్లలకి, బోత్ ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి, ఇద్దరు పిల్లలు కో ఎడ్యుకేషన్ కాలేజీల్లో కానీ మహిళా కాలేజీల్లో కూడా అన్ని చోట్ల కూడా ఏంటంటే మీరు ఈ కేసు మీద బుక్ అయితే గనక ఇంకా మీకు లైఫ్ లేదు, కఠిన కారాగార శిక్ష, మీ జీవితం అంతా కూడా అందులోనే గడపాల్సి వస్తుంది ఇంకా అని చెప్పేసి మనం చిన్నతనం నుంచి వాళ్ళకి కనుక చెప్తే కనుక ఈ యాక్ట్లో ఉన్న సెక్షన్ల ప్రకారం అయితే ఇంకా దీనికి మించింది ఇంకెళ్ళలేదండి. ఇంకా
అభిప్రాయం ఏంటంటే దీంట్లో ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు కూడా పెట్టడం జరిగింది. పైగా ఇందులో ఏంటంటే ఈ కేసుల్లో ఏంటంటే ప్రతి కేసులో ఈ యాక్ట్కి సంబంధించి ఏంటంటే దీనికి ప్రత్యేకంగా జిల్లాకి ఒక కోర్టు, ఒక డెసిగ్నేటెడ్ జిల్లా జడ్జి, దీనికి కోర్టు ఉంటుందండి. కాబట్టి జిల్లా అంతా కూడా ఎక్కడ ఏ కేసు అక్కడ నమోదైనా, ఏ స్టేషన్లో నమోదైనా ప్రత్యేక జడ్జి ఉంటాడు, ప్రత్యేకంగా కోర్టు ఉంటుంది, ప్రత్యేకంగా పీపీని ప్రభుత్వం అపాయింట్ చేస్తుంది. ఆ పీపీ కూడా 7 years, అంటే ఈ విక్టిమ్ తరఫున పోరాడే పీపీ కూడా 7 years కన్నా ఎక్కువ సర్వీస్ ఉన్న అతన్నే తీసుకుంటారు, టర్మ్ పీపుల్. కాబట్టి ఇదంతా కూడా చాలా మంచి చట్టం అనేది. దీన్ని ఏంటంటే అందరూ తెలుసుకునేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మనం అనుకున్నట్టు ఈ ఏ అయితే అగత్యాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా అరికట్టగలం. మరీ ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే మేజర్ సిటీస్ కానీ మైనర్ సిటీస్లో ఈ అఫెన్సెస్ చాలా తక్కువ. మాకున్న అనుభవంతో ఏంటంటే ఇవన్నీ తక్కువ. ఎక్కువ ఇప్పుడు మాకు కాకినాడ ఉంది, కాకినాడలో పోక్సో కోర్టు ఉంది, జిల్లా జడ్జి గారు ఉన్నారు, మేము చూస్తూ ఉంటాం. ఎక్కువ రూరల్ ఏరియాస్ నుంచి కేసులు చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే రూరల్ ఏరియాస్లో వీటి గురించి ఎడ్యుకేషన్ అవగాహన లేదు కాబట్టి ఆ విక్టిమ్స్ ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి అండి ఇది రూరల్ లెవెల్లో కూడా రీచ్ అయితే కనుక మనం ఖచ్చితంగా ఈ చట్టం ద్వారా మనం ఈ అమ్మాయిల మీద జరిగే అఘాయిత్యాలన్నీ కూడా తప్పకుండా అరికట్టగలం. సరే, ఇంకొకటి చెప్పండి. రీసెంట్ గా జరిగిన ముచ్చుమరి ఘటన ఏదైతే ఉందో, ఒక చిన్న పాప, ఈ అఘాయిత్యానికి పాల్పడిన వాళ్ళు కూడా మైనర్లే, చిన్న పిల్లలే. సో ఇలాంటప్పుడు ఎలాంటి శిక్షలు పడతాయి, అసలు ఏ విధంగా కేసులు నమోదు చేస్తారు? వాళ్ళు కూడా మైనర్లే కదా. మైనర్లకి వాళ్ళు ప్రత్యేకంగా జువెనైల్ యాక్ట్ ఉందండి, దాని ప్రకారం వాళ్ళు శిక్షిస్తారు. ఇందులో మైనర్లకి ఏంటంటే దాని గురించి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆ యాక్ట్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని కూడా అమెండ్ చేయాలని చెప్పేసి కూడా చర్యలు తీసుకుంటున్నారు. అది సెంట్రల్ నుంచి రావాలని సెంట్రల్ గవర్నమెంట్ దానికి తగ్గట్టు చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వీటిలో మేము అన్నాను కదా ఇందాక చెప్పినట్టుగా, వాళ్ళకి అవగాహన లేక చేస్తున్న నేరం ఏంటో, దాని తీవ్రత ఏంటో తెలియక చేస్తున్న పరిణామాలండి. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం ఇద్దరు తల్లిదండ్రులు కూడా చాలా బాధ్యత ఉంటుందండి. పిల్లల గార్డియన్స్ తల్లిదండ్రులే కాదు, అమ్మమ్మల దగ్గర ఉంటారు, తాతయ్యల దగ్గర ఉంటారు, తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు ఉంటారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. వాళ్ళు మన పిల్లలు ఏం చేస్తున్నారు, మన వయసుకు వచ్చిన పిల్లలు ఎలా ఉన్నారు, చిన్న పిల్లలు మనం ఎక్కడ వదులుతున్నాం, ఇవన్నీ కూడా చూసుకుంటే అండి ఈ మైనర్స్ ద్వారా జరిగే నేరాలు కూడా మనం ఖచ్చితంగా అరికట్టగలమండి. సరే, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పిల్లల మీద అఘాయిత్యాలు అనేవి రోజు రోజుకు అంతకంతకు పెరిగిపోతూనే ఉన్నాయి. దాని ద్వారా కేసులు నమోదవుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మనం అసలు పిల్లల్ని ఏ విధంగా పెంచాలి? పిల్లల్లో కూడా మీరు అన్నట్టు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి మనకి రూరల్ ఏరియాస్లో ఎక్కడ కండక్ట్ చేయరు. ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్లు కానివ్వండి, లేదంటే పోలీసులే కాలేజెస్లో కానివ్వండి, స్కూల్లో కానివ్వండి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి సిటీస్లో కండక్ట్ చేస్తూ ఉన్నారు. మరి రూరల్ ఏరియాస్ వచ్చేసరికి చాలా మీరు అన్నట్టు అవగాహన చాలా వరకు తక్కువ. ఏ విధంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి అంటారు? అంటే కేవలం స్కూళ్ళల్లో చెప్తే సరిపోతుందా? పేరెంట్స్ ని కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంటుందంటారా? తప్పకుండా అండి. ఇలాంటి వాటిలో చేయడానికి గౌరవ హైకోర్టు వారు ఏం చేశారంటే మనకి లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఒకటి స్థాపించిందండి. వాళ్ళ పని ఏంటంటే ఇలాంటివన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ప్రతిదానికి ప్రతి జిల్లాకి జిల్లా జడ్జి గారు దానికి చైర్మన్గా ఉంటారు. తర్వాత ఏ జ్యూరిడిక్షన్ జిల్లా జడ్జి గారు ఉన్నారో ఆయన దానికి హెడ్ ఆఫ్ ది కమిటీ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే నెలకు ఒకసారి లేదా 2 నెలలకు ఒకసారి ఖచ్చితంగా ప్రజల్లో వెళ్ళి మనకి ఇలాంటి సభలు సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారండి. నిర్వహిస్తున్నప్పుడు ఈ చట్టం గురించి కూడా అన్ని చట్టాల గురించి కూడా వాళ్ళకి రూరల్ ఏరియాలో వెళ్ళి దాని గురించి అవగాహన కల్పిస్తూ ఉంటారు. అందులో జడ్జీలు పాల్గొంటారు, పోలీసు వారు పాల్గొంటారు, మేజిస్ట్రేట్లు ఎవరైతే కోర్టులో ఆఫీసర్లు ఉంటారో వాళ్ళందరూ ప్రజల వద్దకు వచ్చి వాళ్ళే సభను ఏర్పాటు చేసి వాళ్ళే అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాంటివి ఇంకా కొద్దిగా పెరిగి ఎక్కడెక్కడైతే ఇలాంటి కేసులు నమోదవుతున్నాయో దానికి తప్పకుండా వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఉంటాయి. అవన్నీ చూసుకొని ఇవన్నీ అలాంటివి ఇంకా ప్రభుత్వం కానీ కోర్టు వారు కానీ ఇవన్నీ ఇంకా పెంచి ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పరిస్తే కనుక తప్పకుండా మంచి ఫలితాలు మనం రాబట్టగలగండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సో చూసారు కదండి, పోక్సో చట్టాలు మైనర్ల మీద కానివ్వండి, ఆడపిల్లల మీద ముఖ్యంగా అఘాయిత్యాలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. కఠినంగా శిక్షలు అమలు చేస్తున్నప్పటికీ కూడా చాలా మంది ఇలాంటి ఘాతకాలకు పాల్పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం రూరల్ ఏరియాస్ లో అవగాహన అనేది చాలా తక్కువ ఉంటుంది చట్టాల పైన. అయితే పిల్లల దగ్గర నుంచి చిన్న ఏజ్ నుంచే వాళ్ళలో ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. అది స్కూళ్లలో కానివ్వండి, లేదంటే పేరెంటింగ్ ఇంట్లో కూడా ఆడపిల్ల ఏ విధంగా ఉండాలి అనే దాంతో పాటు మగపిల్లలు కూడా ఏ విధంగా ఉండాలి, ఆడపిల్లల పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి, ఇవన్నీ తల్లిదండ్రులు కూడా ముందుగానే పిల్లల నుంచి చెబుతూ పెంచితే ఇలాంటి అఘాయిత్యాల్ని అరికట్టవచ్చు. కెమెరా పర్సన్ హసన్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.